మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 5వ తారీఖు నుంచి జూలై మాసం వచ్చేసింది. అప్పుడే 6 నెలలు గడిచిపోయాయి. సంవత్సరంలో ప్రథమ భాగం కంప్లీట్ అయిపోయింది. సో జూలై మాసానికి సంబంధించి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే బుధుడు ఇక్కడ ఈ రాశి జనరల్గా గోచారంలో మళ్ళీ తిరిగి మిథున రాశిలోకి వస్తూ ఉన్నారు. ఆయన వక్ర స్థితిలో సంచారం చేస్తున్నారు బుధ భగవానుడు. అలాగే శుక్రుడు కూడా ఈ వారం ప్రారంభం నుంచే సింహరాశి కేతువుతో కలిసి ఆయన కూడా యుతిలో ఉంటూ ఉంటారు. ఇక మీనంలో శని, వృషభంలో కుజుడు, మిథునంలో రవి బుధులు, ఉచ్చస్థితిలో గురుడు కర్కాటక రాశిలో ఇప్పుడు లోన్లీగా ఆయన గోచారంలో ఉన్నారు. శుక్రకేతువులు సింహరాశిలో, కుంభంలో రాహు. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక కుంభం, మీనం, మేషం, వృషభం ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వార ఫలాలు ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి తృతీయంలో శని, అలాగే షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, సప్తమంలో గురుడు, అష్టమంలో శుక్రుడు. ఈ రాశికి మెయిన్గా 5 గ్రహాల యొక్క అనుకూల చక్కగా యోగిస్తూ ఉంది. ఏదైతే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉందో తప్పకుండా తృతీయ స్థానంలో శనికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఆఫ్టర్ ఏలినాటి శని తర్వాత 2025 మార్చి తర్వాత కొంత బిట్ రిలాక్స్ టైమ్గా ఫీలింగ్ ఇక్కడ ఉండటం. సో ఏదైనా పరాక్రమ స్థానమైన ఈ స్థానంలో, అలాగే పాపస్థానమైన తృతీయ స్థానంలో శని లాంటి సంచారం కొంచెం ప్రతిదీ కూడా మీరు సెల్ఫ్ ఎఫర్ట్ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ పడే కష్టానికి సంబంధించి కూడా మీరేమీ పెద్దగా ఆలోచించరు. ఎందుకంటే మకర రాశి అంటేనే శనితత్వం జనరల్గా, థర్డ్ హౌస్ విచ్ రిప్రజెంట్స్ ఎఫర్ట్స్, పుట్టింగ్ ద ఎఫర్ట్స్. సో కాబట్టి కొంచెం చాలా మొండోడు రావు, ఏం కష్టపడతాడు అన్నట్టుగానే మీ వ్యవహార శైలి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. షష్టమంలో రవి యొక్క సంచారం చాలా వరకు కూడా ఇది మనం ప్లస్గా చెప్పుకోవాలి. సో మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఈ యొక్క షష్టమ స్థానం రవి యొక్క సంచారం సో మచ్ ఆఫ్ యువర్ అబ్స్టికల్స్ అండ్ సమ్ ప్రాబ్లమ్స్, మేజర్ ప్రాబ్లమ్స్, హెల్త్ కావచ్చు, అపోనెంట్స్ పరంగా కావచ్చు, శత్రువుల పరంగా కావచ్చు, డెఫినెట్లీ డిఫీట్ ఆల్ యువర్ సరౌండింగ్ ప్రాబ్లమ్స్. బుధుడు కూడా ఈ వారం నుంచి రెట్రోగ్రేడ్ అయ్యి 7th హౌస్ నుంచి మళ్ళీ డైరెక్ట్ అయినా 6th హౌస్లోకి వస్తారు. ఓన్ హౌస్లో ఇంకా బాగా యోగిస్తారు. సో కోర్టు కేసెస్ కావచ్చు, కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ కావచ్చు, కొన్ని విషయాల్లో సమ్ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్న వాటిని ఫుల్ఫిల్ చేసుకుని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సో ఏదైనా ఒక సమస్యని మనం సాల్వ్ చేసుకుని ముందుకెళ్ళడానికి సంబంధించి ఎలాగా అనే ఒక డీప్ థింకింగ్ని ఈ రాశి వాళ్ళు చేస్తారు. డెఫినెట్గా ఆల్ యువర్ సార్టెడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడే ఆస్కారాలు ఉన్నాయి. ఇక సప్తమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం కూడా నడుస్తూ ఉంది. ఏదైతే మనం ఉచ్చ స్థితిలో గురువు గారు న్యాచురల్ ట్రాన్సిట్లో బాగా యోగిస్తారు ఇన్ జనరల్. సో 7th హౌస్లో ఈ యొక్క గురు సంచారం తప్పకుండా స్పౌస్, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, కొన్ని రిలేషన్స్, కనెక్షన్స్, బిజినెస్ ఎక్స్పాన్షన్స్ అన్నీ కూడా వీటి విషయాల్లో కొంచెం పాజిటివ్నెస్ అని క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అష్టమంలో శుక్రుడు యొక్క సంచారం మెయిన్గా మిగతా గ్రహాలు అష్టమంలో యోగించవు కానీ శుక్రుడు ఓకే. కానీ ఇక్కడ ఎందుకో జాబ్ అండ్ క్రియేటివిటీకి, ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో సమ్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కానీ కొంతవరకు కూడా మ్యారిటల్ లైఫ్లో అన్యోన్యతకి సంబంధించి వస్తున్న ప్రాబ్లమ్స్ రీత్యా కొంత స్టెబిలైజేషన్ మాత్రం శుక్రుడు ఇస్తారు ఇక్కడ. అండ్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విషయంలో కూడా 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి.
సోమ మంగళ బుధ. సో ఈ 3 రోజులు మెయిన్గా అనుకూలిస్తూ ఉంది. వారం ప్రారంభం ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ఫైనాన్షియల్గా చూస్తే మాత్రం డబ్బులు ఎలా వస్తున్నాయో అలా ఖర్చు అవుతూ ఉంటాయి. సోమ మంగళ బుధవారాల్లో మంచి విల్ పవర్తో డెఫినెట్గా మంచి ఒక స్ట్రాంగ్ ఎఫర్ట్స్తో మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి పని అయినా సరే, జాబ్ టాస్క్ అయినా చక్కగా మీరు తీసుకుని దాన్ని ఎండ్ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ గురు శుక్రవారాల్లో చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మెయిన్గా. సో అలాగే ఈ రాశికి సంబంధించి ఆ రాశాధిపతి కుజుడు కూడా పంచమంలో ఉన్నాడు. సో సంతానపరమైన విషయాల్లోనూ, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లోనూ, మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్లోనూ కొంత అబ్స్టెకల్స్ అనేవి, లేదా కుజస్తంభన పంచమ స్థానంలో ఉండటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా, సంతానపరమైన విషయాల రీత్యా మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్లో కొంచెం ఇక్కడ సమ్ బ్లాక్ అనేది కనిపిస్తూ ఉంది. వారాంతానికి చూస్తే చంద్రకుజులు ఇద్దరు కూడా పంచమ స్థానంలో ఉన్నారు. సో ఈ రెండు కూడా, మార్స్ ఈజ్ ద అగ్రెసివ్ ప్లానెట్, చంద్రుడు ఈజ్ ద ఎమోషన్ ప్లానెట్. రెండు పంచమ స్థానంలో ఉండటం వల్ల నేను చేస్తున్న పని ఎంత క్రియేటివ్తో చేస్తున్నా కూడా అది ఎందుకు వీళ్ళు మెచ్చుకోవట్లా, నా క్రియేటివిటీ వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లా అనే విధంగా కొన్ని పరిస్థితులు ఉంటూ ఉంటాయి. సో ఓకే, అది కూడా పర్లేదు. సో ఈ విధంగా మకర రాశి వారికి మెయిన్గా ఏంటంటే రాహు యొక్క ద్వితీయ స్థానం సంచారం మెయిన్గా. సో ఎక్కువ వాగుడు, అతి వాగుడు తగ్గించుకుంటే మంచిది. కొన్నిసార్లు కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కూడా వీళ్ళు గురయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సో రాహు వాక్స్థానంలో ఉన్నాడు కాబట్టి అర్ధకాయ మహావీరం రాహుకి చదువుకోవడం, అలాగే పంచమస్థ కుజుడికి తప్పకుండా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేసుకోవడం చాలా మంచిది ఈ రాశి వాళ్ళు. సో అష్టమ కేతు దోషం మెయిన్గా, అష్టమ కేతు దోషం, ఫలాస పుష్ప సంకాస కేతు నవగ్రహ శాంతి మంత్రం, అలాగే ఉలవలు 1 కేజీ పావు, రంగురంగుల వస్త్రం, మంగళవారం పూట చక్కగా సుబ్రహ్మణ్య స్వామి గుడిలో అభిషేకం చేసుకుని దానం ఇస్తే మంచిది. సో ఇప్పుడు చెప్పిన ఈ 3 గ్రహాలకు కూడా నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకున్నా ఇవి చేయలేని పక్షంలో చాలా మంచిది. అవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, కాబట్టి మీరు అది చూసి చదువుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.